సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇంట్లో 3 బాత్రూమ్లు ఉండొచ్చా అని ఇంకొకరి సందేహం. ఒకప్పుడంటే బాత్రూమ్ అన్నీ కూడా, టాయిలెట్స్ అన్నీ కూడా దొడ్లో ఉండేవి, అంటే వెనకాల, ఇంటి వెనకాల ఖాళీ స్థలాల్లో కట్టుకునేవాళ్ళు. అప్పుడు డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు కాబట్టి అలా కట్టుకునేవాళ్ళు. అంతకుముందు అయితే బయటికి వెళ్ళేవాళ్ళు పొలాల్లో. సరే, ఇప్పుడు డ్రైనేజ్ ఫెసిలిటీ వచ్చింది, మోడర్న్ కన్వీనియన్స్, టెక్నాలజీ పెరిగింది. ప్రతి రూముకి కూడా అటాచ్ టాయిలెట్ కావాలి ఇప్పుడు, కంపల్సరీ. అటాచ్ టాయిలెట్ లేకుండా మనం జస్ట్ ఇమాజిన్ కూడా చేయలేము. అతని ప్రశ్న ఏంటంటే 3 టాయిలెట్లు ఉండొచ్చా ఒక ఇంటికి? అంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనుకుందామండి. అంటే నేను అతను అడిగే దాన్ని బట్టి నేనేం ఇమాజిన్ చేసుకుంటున్నానంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఏమో పాపం, అందుకే ఈ డౌట్ వచ్చిందని. ఒక బెడ్రూమ్ ఎక్కడ ఇప్పుడు? బెడ్రూమ్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్పేస్తారు టకీమని. నైరుతి మాస్టర్ బెడ్రూమ్, సౌత్ వెస్ట్. సెకండ్ బెడ్రూమ్ ఎక్కడ? 2 బెడ్రూమ్ ఫ్లాట్ అవుతే వాయువ్యంలో, నైరుతి బెడ్రూమ్ పక్కన. థర్డ్ బెడ్రూమ్ ఎక్కడ? అంటే కొన్నిసార్లు వాయువ్యం బెడ్రూమ్కి ముందు ఎదురుగా, అంటే ఉత్తరంలో. నైరుతిలో ఒక బెడ్రూమ్, వాయువ్యంలో ఒక బెడ్రూమ్, ఉత్తరంలో ఒక బెడ్రూమ్. తూర్పు ఈశాన్యంలో ద్వారం, అక్కడ చిన్న డ్రాయింగ్ రూమ్. లేదు, మరికొన్ని చోట్ల ఏంటి, నైరుతిలో ఒక బెడ్రూమ్, వాయువ్యంలో ఒక బెడ్రూమ్, దక్షిణంలో ఇంకో బెడ్రూమ్. ఇలా 3 బెడ్రూమ్స్. నైరుతి బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ ఆగ్నేయంలో, వాయువ్యంలో ఎక్కడో కట్టుకుంటారు, ఇట్స్ ఓకే. దక్షిణంలో బెడ్రూమ్ ఉందనుకోండి, దానికి కూడా ఆగ్నేయంలో ఒక టాయిలెట్. అంటే ఇంట్లో 2 బెడ్రూమ్లు అయిపోయాయి. ఈ 2 బెడ్రూమ్ మధ్యలో కామన్ టాయిలెట్ దక్షిణంలో. వాయువ్యం థర్డ్ బెడ్రూమ్కి టాయిలెట్ ఎక్కడ? అక్కడ వాయువ్యం మూలలో పశ్చిమం ఉత్తరం గోడను వాడుతూ అక్కడ ఒక టాయిలెట్ కడతారు. ఇలా 3 టాయిలెట్స్ ఉండకూడదు. మాస్టర్ బెడ్రూమ్కి వాయువ్యంలోనో లేకపోతే ఆగ్నేయంలో టాయిలెట్ ఓకే, ఒక టాయిలెట్ అయిపోయింది. దక్షిణంలో ఒక బెడ్రూమ్, దక్షిణం బెడ్రూమ్కి నైరుతి బెడ్రూమ్కి మధ్యలో కామన్ టాయిలెట్, ఇట్స్ ఓకే. దక్షిణంలో ఉన్న బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఇంకొక టాయిలెట్, అంటే ఇలా 3 అయిపోయాయి. దక్షిణం బెడ్రూమ్కి ఆగ్నేయంలో టాయిలెట్, నైరుతి బెడ్రూమ్కి దక్షిణ బెడ్రూమ్కి మధ్యలో ఒక టాయిలెట్ 2, ఆగ్నేయ బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఒక టాయిలెట్, ఇలా 3 టాయిలెట్స్ ఇట్స్ ఓకే, అలా ఉండొచ్చు. లేదు, నైరుతి బెడ్రూమ్, దక్షిణం బెడ్రూమ్, ఉత్తరంలో ఉత్తర వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్కి ఉత్తరంలో ఇంకో ఉత్తర వాయువ్యంలో ఒక టాయిలెట్, ఇలా 3 టాయిలెట్స్ ఉండకూడదు. అంటే చెప్పేది ఏంటంటే ఇక్కడ సింపుల్గా కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పాలి అంటే, ఎట్టి పరిస్థితిలో వాయువ్యం బెడ్రూమ్కి టాయిలెట్ రాదు. సింపుల్. రాదు అంటే టెక్నికల్గా వస్తుంది. ఎక్కడ వస్తుంది? వాయువ్యం బెడ్రూమ్కి ఉత్తరం పశ్చిమం గోడను వాడుతూ అక్కడ ఒక టాయిలెట్ కట్టుకుంటే వస్తుంది వెంటిలేటర్. కానీ అది ఇంటి మొత్తానికి వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. దాంతో ఇంకా అన్ని కష్టాలే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దాంతోపాటుగా ఇంకెన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా 3 టాయిలెట్స్ ఉండకూడదు. చాలామందికి ఒక ఏంటంటే కోరిక, నైరుతి బెడ్రూమ్ ఒక టాయిలెట్ ఉంది, వాయువ్యం బెడ్రూమ్ కూడా టాయిలెట్ కావాలి, కామన్ టాయిలెట్ ఈ 2 బెడ్రూమ్ మధ్యలో టాయిలెట్ ఉంది, లేదా దక్షిణంలో ఒక టాయిలెట్ ఉంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి టాయిలెట్ కావాలి, రాదు. టెక్నికల్గా వస్తుంది కాబట్టి కట్టుకోకూడదు. లేదు, ఆ బెడ్రూమ్కి నైరుతిలో టాయిలెట్ కడతారు, వాయువ్యం బెడ్రూమ్కి, ఇలా కూడా టాయిలెట్ 3 ఉండకూడదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో ఏ రూమ్కైనా నైరుతిలో టాయిలెట్ రాకూడదు, వాయువ్యం బెడ్రూమ్కి వాయువ్యంలో టాయిలెట్ రాకూడదు. నైరుతి బెడ్రూమ్కి వాయువ్యంలో టాయిలెట్ వస్తే పర్వాలేదు. సో ఇలా 3 టాయిలెట్ కట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు. సాయి రక్ష.